అందరికీ మే దిన శుభాకాంక్షలు. మే 1వ తేదీ సందర్భంగా నేను వ్రాసిన 'స్వేచ్ఛ' అనే కథను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ కథ మాధురి పత్రికలో వచ్చింది. ఇక కథలోకి వెళ్ళిపోదామా? ఆ రోజు మే 1వ తారీఖు కార్మిక సంఘ నాయకుడు తన పార్టీ జెండా ఎగురవేశాడు. సంఘ నాయకుడు తన ప్రసంగంలో మే డే గురించి వివరించాక చివరిగా, మా అమ్మ మన సంఘ సభ్యులైన మిమ్మల్ని ఎప్పుడూ తన బిడ్డలలాగా భావిస్తుంది. ఎప్పుడు మీ గురించి నాతో మాట్లాడుతుంది. సరిగ్గా 15 రోజుల క్రితం మా అమ్మ చనిపోయింది. ఈ మే 1వ తారీఖున మా అమ్మ కర్మకాండ జరుపుతున్నాను. మీరందరూ కర్మకాండ కార్యక్రమంకి రండి అంటూ చెప్పాడు. సంఘ సభ్యులతో కలిసి కర్మకాండ జరపవలసిన చెరువు దగ్గరికి వెళ్ళారు. కర్మకాండ ఆచారం ప్రకారం జరుపుతున్నారు. ఇప్పుడు నేను రాసిన కథలో అక్కడున్న చెట్టు పైన ఉన్న కాకులు మాట్లాడుకోవడం గురించి వ్రాసాను. అవి ఏం మాట్లాడుతుందో చూద్దామా? బ్రతికి ఉండగా తల్లికి పిడికెడు అన్నం పెట్టకుండా అనాథాశ్రమంలో వదిలేశాడు. చనిపోయిన తర్వాత తల్లి ప్రేమ నటిస్తున్నాడు వేధావా అంది ఒక ముసలి కాకి. మరి ఇక్కడ కార్మికులందరూ వాళ్ళ అమ్మను బాగా చివరిదాకా చూసుకున్నాడని చెప్తున్నారుగా. కాకి మిత్రమా, సంఘ నాయకుడైనా రాజకీయ పార్టీ నాయకుడైనా ఎంతటి తప్పు చేసినా ఆ సంఘంలోని సభ్యులు బాహాటంగా చెప్పగల స్వేచ్ఛ లేదు. చెబితే వారి ప్రాణాలకే ముప్పు ఏర్పడవచ్చు. వారిది బానిస బ్రతుకులు. కాకుల నాయకుడు సమాధానం చెప్పాడు. 700 కార్మికులున్న ఆ కర్మాగారంలో 9 కార్మిక సంఘాలు వెలిసింది. ఇంకో సంఘం కూడా వస్తుంది అంటున్నారు. కులానికో సంఘం, మతానికో సంఘం, రాజకీయ పార్టీకో సంఘం, ఎన్ని సంఘాలు ఏర్పడింది అంది మరో కాకి. కార్మిక సంఘాలు ఇన్ని రావడానికి కార్మికులు ఎందుకు అడ్డుకోరు అడిగింది వచ్చి చిట్టి కాకి. కార్మికుల అవగాహన లోపం, పిరికితనం అలుసుగా తీసుకుని సంఘాలు ప్రారంభిస్తున్నారు అంది సమాధానంగా మరో కాకి. ఇక్కడికి వెళ్ళిపోదాం. కర్మకాండ చేయవలసిన తుది ఘట్టంలోనికి వచ్చింది. పిండదానం కోసం ఉంచిన ఆహారం ఒక ఆకులో ఉంచి ఆ సంఘ నాయకుడు చెట్టు దగ్గరకు వచ్చి కా కా అంటూ అరుస్తూ ఆ ఆకుని చెట్టు కింద పెట్టాడు. కానీ కాకుల నాయకుడు ముందుగానే కాకులకు హెచ్చరించాడు ఆ పిండం ఎవరు ముట్టకూడదని. అందువల్ల కాకులన్నీ చెట్టు దిగనే లేదు, జాలీగా చూస్తూ కూర్చుంది. ఈ కొంత సమయం గడిచింది. సంఘ నాయకుడికి చాలా కోపం వచ్చేసింది. ఈ కాకి ముండలు నా పరువు తీస్తూ ఉంది. ఆయన ఏమి తొందరలో ఇక్కడున్న చెట్టు కొట్టి కాకులు రావడానికి వీలు లేకుండా చేస్తాను కోపంగా చెట్టుకున్నాడు. అప్పుడే ఫోన్ వచ్చింది. ఫోన్ ఆన్ చేసి హలో అన్నాడు. ఏంటయ్యా, మేడే ఫంక్షన్ బాగా జరిగిందా? మీ అమ్మగారి కర్మకాండ ముగిసిందా అని అడిగాడు. అన్నా, ఇప్పుడే కర్మకాండ చివరి దశలో ఉంది, కానీ ఒక చిన్న సమస్య వచ్చింది అంటూ జరిగింది చెప్పాడు. సమస్య ఎలా పరిష్కరించాలనే ఆలోచన లేదా? నీవు ఒక కార్మిక సంఘ నాయకుడివి, నేను నిన్ను కార్మిక సంఘ నాయకుడిగా నియమించాను చూడు. చిచి కోపంగా అన్నాడు. అన్న క్షమించండి అన్న, ఇలా జరుగుతుంది అనుకోలేదు. సరే పట్టణంలో ఒకడు కాకిని పంజరంలో పెట్టి పెంచుతున్నాడు. ఇలాంటి కర్మకాండలకు ఆ పంజరంలోనున్న కాకిని తీసుకొస్తాడు. ఆ కాకి పెట్టు, ఇంకో 10 నిమిషాలు అక్కడికి వచ్చేటట్లు ఏర్పాటు చేస్తాను అంటాడు. మరో 10 నిమిషాలకంతా ఒకడు పంజరంలోనున్న కాకితో వచ్చాడు. ఇవన్నీ చూస్తున్న వెంటనే కాకులు, పంజరంలో కాకి, నీకు పిండం పెట్టబోతున్నారు, ఎట్టి పరిస్థితుల్లోనే తినద్దు, వాడు రాక్షసుడు, కార్మిక సంఘ నాయకుడైనా కూడా వాడు ఒక కార్మిక ద్రోహి అంటూ చెట్టుపైన ఉన్న కాకులు గట్టిగా చెప్పింది. పాపం ఈ కాకి ఆకలి ఉన్నా కూడా అన్ని కాకులు చెప్పింది కదా అని ఆహారం ముట్టనే లేదు. అంతే. అక్కడున్న ఒకడు
కాకిని తీసుకొచ్చిన వాడి వైపు చూస్తూ, ఆ చిన్న పంజరంలో ఉంటే కాకి తినడానికి ఇబ్బంది పడుతుంది, ముందు పంజరం తెరువు ఎవరు అన్నారు. అసహనంగా పంజరం తెరిచాడు. కాకి పంజరం బయటకు వచ్చింది. మా దగ్గరికి వచ్చేయి, స్వేచ్ఛగా బతకొచ్చు, ఈ పంజరం బతుకు నీకు వద్దు, ఈ బానిస బతుకు నీకు వద్దు, వచ్చేయి అంటూ కాకులని గట్టిగా అరవసాగింది. అంతే, అంతులేని ఉత్సాహంతో ఆ కాకి ఒక్కసారిగా ఎగిరి చెట్టుపైకి వెళ్ళి కాకుల మధ్యనున్న కొమ్మ పైన కూర్చుంది. దేశానికి స్వాతంత్రం వచ్చాక కూడా కార్మికులు ఇంకా బానిస బతుకులు బతుకుతున్నారు. నీకు నిజమైన స్వాతంత్రం వచ్చింది, ఇకపై మాలాగా స్వేచ్ఛగా ఉండొచ్చు అంది వృద్ధ కాకి. ఇదండి కథ. ఒక ఫ్యాక్టరీకి ఒక సంఘం ఉంటేనే కార్మికుల సమస్యలు తీర్చవచ్చు. కానీ చాలా ఫ్యాక్టరీలలో ఎన్నో సంఘాలు ఉండటం చూసి ఈ కథ రాశాను. మీకు నా వీడియో నచ్చితే నేను సంతోషిస్తాను. లేదా మీ సమయాన్ని వృధా చేసినందుకు నేను మీకు క్షమాపణ చెప్పుకుంటాను. మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్.